ఒక మాట చెప్పబడి నిజమైన క్రైస్తవుడికి ఎర్ర సముద్రము అడ్డుగా నిలబడిన నిజమైన భక్తుడిని ఎర్ర సముద్రం ఆపగలిగిందా? చెప్పండి, నిజమైన భక్తుడు ఎర్ర సముద్రం ఆపగలిగిందా? ఇరుగు కూడా ఆపగలిగిందా? నిజమైన భక్తుడిని సింహాలను ఆపగలిగిందా? నిజమైన భక్తుడిని చెరసాల ఆపగలిగిందా? పౌరుషులను చెరసాలలో కలిసిన ఆరాధన ఆపారా? చెప్పండి. అగ్ని కుటుంబంలో అయినా కానీ దేవుని ఆరాధించడం మానవుడి నిజమైన భక్తుడు. క్రైస్తవులు అంటే ప్రకృతికి, ఈ ప్రకృతిలో సంభవించే ఈ మార్పులకి భయపడేవాడు కాదండి, ప్రకృతిని శాసించగలిగిన వాళ్ళు క్రైస్తవులు. హల్లెలూయా. మన దేవుడెవరు? ప్రకృతిని శాసించగలిగిన దేవుడు. అమ్మా, ప్రకృతిని అక్కడ అంటారు కదా, సెంట్రల్ వేసేప్పుడు మా దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండంలో నుండి రక్షించుటకు సమర్థుడు. అమ్మ చెప్పండి, రక్షించుటకు. ఒకవేళ రక్షించకపోయినా సమర్థుడు అని చెప్పారు, కానీ ఇంకొక మాట, అది చాలా లోతైన మాట. ఒకవేళ రక్షించకపోయినా నీ బొమ్మలకు మాత్రం నీ మొక్కము మా దేవుని కోసం చావనైనా చస్తమని ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని వారు రాజు ముందు వ్యక్తం చేశారు. దేవునికి స్తోత్రం చెప్పారు. దేవుని కొరకు వాళ్ళు బబులోను సామ్రాజ్యంలో అంత గట్టిగా నిలబడ్డారు కాబట్టి అగ్నిగుండంలో దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు. ఈరోజు నేను అంటున్నాను, దేవుని కొరకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనం నిలబడితే కనుక మన కోసం కూడా దేవుడు నిలబడతాడు. లోకంలో ఎవరు విడిచిపెట్టినా దేవుడు మనం విడిచిపెట్టకుండా మన పక్షాన నిలబడి ఆయన మనకు చెప్పినది నెరవేర్చి వారికి మనము విడిచిపెట్టడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియరా, ఈరోజు రాత్రి నేను మురమండ ప్రాంతంలో ఉండాలి. ఆ ప్రార్థన సంఘంలో ఎవరు ఎక్స్పైర్ అయ్యి అది పోస్ట్పోన్ అయింది. అంటే ఇక్కడికి రావాలని దేవుడు ముందే సంకల్పించాడు. రామగంజ నగర్ లో ఈ రాత్రి నేను ఉండాలని దేవుడు సంకల్పించాడు. అందుకే అక్కడ ఆరాధన క్యాన్సిల్ అయ్యింది. సో ప్రియరా, జోసఫ్ అని నాకు ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు ఈరోజు నైట్ ఫ్రీగా ఉన్నావా అంటే, అన్నా నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, మీటింగ్ క్యాన్సిల్ అయింది అని అంటే, అర్జెంట్ గా నువ్వు రామగంజ నగర్ వెళ్ళిపోవాలి అని అన్నాడు. సరే అన్నా అని అన్నాను. ఇంట్లో 3 గంటలకు స్టార్ట్ అయ్యింది కొండపోత వర్షం. అది తగ్గుతుందేమో, బండి పట్టుకుని వచ్చేద్దాం అని అనుకున్నాను. అది తగ్గట్లేదు. తగ్గకపోతే కారు పట్టుకొని వచ్చేసాను. చూసారా, మీ దైవజనులు చెప్తున్నట్టుగా ఊర్లో ఉండి మనం రాలేకపోతున్నాం ఎక్కడి నుంచో. నేను అడిగాను తమ్ముడిని, అన్న ఎలా వెళ్ళారు అని అంటే, ఆయన్ని ఏది ఆపలేదు, వర్షమైనా ఎండైనా చలైనా. నిజంగా అన్నను చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను. సేవలో ఇలాంటి వారి అనుభవాలు చాలా అవసరం. దేవునికి స్తోత్రం చేయాలి. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఇక మాత్రం ఆలస్యం లేకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి మనం ధ్యానించే అంశము ఆశీర్వాదం ఎలా కలుగుతుంది. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి. ఆశీర్వాదం అంటే ఏంటి? ఈ భూమి మీద అన్ని సంపాదించుకోవడం ఆశీర్వాదం. వెండి బంగారం డబ్బు సంపాదించుకోవడం, ఇల్లు వాకిలు పొలాలు స్థలాలు అన్ని సంపాదించుకోవడం ఆశీర్వాదం. ఆశీర్వాదమే, అది కాదని నన్ను. అది శరీర సంబంధమైన, చెప్పాలి, శరీర సంబంధమైన ఆశీర్వాదమే కావాలి. దానికంటే శ్రేష్టమైనది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా కావాలి. స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి? యేసయ్య మనకు పాపపు క్షమాపణ ఇచ్చాడు చూడండి, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఉచితముగా నీతిమంతులుగా మార్చాడు కదా,
అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. యేసయ్య ద్వారా మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతున్నాం కదా, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఉంది, శరీర సంబంధమైన ఆశీర్వాదము ఉంది. ఇంతకీ ఆశీర్వాదం ఎలా కలుగుతుంది? ఆశీర్వాదము ఎలా కలుగుతుంది? పెద్దలకు మాట చెప్పారు, దేవుడు ఇవ్వాలి, దరిద్రం పోవాలి. చెప్పండి, దేవుడు ఇవ్వాలి, మన దరిద్రం పోవాలంటే ఎవరు ఇవ్వాలి? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. రోమపత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో మాట ఉంటుంది, చదవండి. రోమపత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, 9:16 రోమపత్రిక. కాగా పొందబోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలనే అప్పుడు. దేవుడి వాక్యంలో మనందరితో మాట్లాడుగాక. పొందబోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు. ఈరోజు అందరికీ ఏదో పొందాలి అని ప్రయాసపడుతున్నాం, ఏదో పొందాలి అని ప్రయాసపడుతున్నాం. పొందబోరు వాని వలనైనను, ఇంకా కొంతమంది రాత్రనగా పగలనగా గొప్పలు అవ్వాలని, ధనవంతులు అవ్వాలని ప్రయాసపడుతున్నాం. పొందబోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించే దేవుడు వలనే అవును. నువ్వు చదువుతున్నావా? నువ్వు చదువులో గొప్పడు అవ్వాలంటే నీ చదువుకు, నీ కృషికి దేవుడి కృప తోడై ఉండాలి. నీ కృషి ఉండాలి, ఆ కృషితో పాటు దేవుడి కృప ఉండాలి. నువ్వు కష్టపడుతున్నావు, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కూలి పనైనా, ఏది చేస్తున్నా కానీ నీ కృషికి దేవుడి కృప తోడుగా ఉంటేనే నువ్వు దీవించబడతావు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అని చెప్పాడు సామెతల గ్రంథంలో. దేవుడు ఇస్తేనే మన దరిద్రం పోతుందని చెప్పండి. దేవుడు ఇస్తేనే, ఎవరు ఇచ్చినా అప్పే కదా. మా పుట్టినపేరు ఇచ్చారని, మా అన్నయ్య ఇచ్చాడని, లేకపోతే మాకు కావలసిన వాళ్ళు ఇచ్చారు అని అంటే మళ్ళా తిరిగి ఇచ్చేవా లేదా? ఇచ్చేది. మరి దేవుడు ఇస్తే చెప్పండి, దేవుడు ఇస్తే అప్పుగా ఇస్తాడా? దేవుడు అప్పుగా ఇస్తాడా? కాదు, దేవుడు ఇస్తే సర్వ సమృద్ధి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఇందాక నన్ను రాగానే ఇక్కడ ఒకటి ఇలా చూసాడు, నన్ను చూసి నవ్వుతున్నాడు. ఏడాడు వెళ్ళిపోయా? అది చెయ్యి అనుకుంటుంది చెప్పండి, చిన్న చెయ్యి. వాడి చేతితో బియ్యం తీసుకొచ్చి నా చేతిలో వేసాడు అనుకోండి, మూలపైన వస్తాయా? చెప్పరే. అదే నా చేతితో తీసుకుని వాడి చేతిలో వేసాడు అనుకోండి, వాడు 2 దోసులు పడిన ఏమైపోతుంది? పొంగి ప్రవహించే ఆశీర్వాదం. మన చెయ్యంత చెప్పండి, దేవుడు చెయ్యంత చెప్పదు, మన చెయ్యంత. అందుకే మన చేతితో దేవుడికి ఇలా ఇచ్చినప్పుడు నమ్మకంగా ఆయన గుప్పెడు విప్పుతాడు. ఆయన గుప్పెడు విప్పుతాడు. ఆయన గుప్పెళ్ళు విప్పితే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. స్తోత్రం చెప్పండి. పొందబోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించే దేవుని వలనే అవును. బైబిల్లో చాలా సార్లు యేసుక్రీస్తు ప్రభువు వారిని చాలా సందర్భాల్లో చాలా మంది దావీదు కుమారుడు మమ్మను కరుణించుము, ఎక్కువ సార్లు ఈ మాట బైబిల్లో ప్రస్తావించబడింది. ఆయన కనికరించమని, కరుణించమని కేకలు వేసినట్టుగా, ప్రతిమానుకున్నట్టుగా, వేడుకున్నట్టుగా బైబిల్లో చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని నమ్మిన వారు మీకు ఇంకొక మాట చెప్పారు, ఆశీర్వాదాలు పొందాలి అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు నువ్వే ఒక ఆశీర్వాదంగా ఉండాలి అని ఆయన అనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. మనం ఏమనుకుంటాం చెప్పండి? ఆశీర్వాదాలు పొందాలి, ఆశీర్వాదాలు కావాలి అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు అంటున్నాడు నువ్వే ఒక ఆశీర్వాదంగా ఉండాలి అని ఆయన ఉద్దేశించాడు. నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్య, నీ గ్రామంలో, నీ రక్త సంబంధికుల మధ్యలో నువ్వు ఒక ఆశీర్వాదముగా ఉండాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు, రక్షించుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్లో నుంచి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులకు
మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి అనే మాట మీకు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కనిపిస్తుంది. మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? ఆశీర్వాదములకు చెప్పాలి. దేవుడు మనందరూ పిలువబడలేదా? పిలువబడలేదా? మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, మనకంటే యోగ్యులు, మనకంటే శ్రేష్ఠులు, మనకంటే బలవంతులు, ధనవంతులు లోకంలో ఎంతో మంది ఉంటే మనం దేవుడు పిలుచుకున్నాడు. మన గొప్పతనాన్ని బట్ట, మన యోగ్యతను బట్ట, మనం ఏం చూసి పిలుచుకున్నాడు? జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. ఇలా బైబిల్లో చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. ఈరోజు పిల్లలు జాగ్రత్తగా వినండి. ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి పిలిచాడు దేవుడు మనం. శాపగ్రస్తుడిగా బ్రతుకుతున్న మనలను, చీకటిలో బ్రతుకుతున్న మనలను, పాపంలో లోకంలో సాతాను కపంలో హస్తాల కింద బ్రతుకుతున్న మనలను ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలుచుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అలా చెప్పి కిందకు మాట్లాడుతున్నాడు. మీరు ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడైనను ఏం చేయకూడదు. ఎవరైనా మనకు కీడు చేస్తే మనం ఏం చేస్తాం? నాకు టైం రాకపోతుందా, నువ్వు కొట్టిన దానికంటే గట్టిగా కొడతాను, గట్టిగా రెవెన్యూ తీర్చుకోవాలి నేను అని తగిన సమయం కోసం మనం ఎదురు చూస్తాం. అది క్రైస్తవుల లక్షణం కాదు. ఎందుకంటే బైబిల్లో దావీదును ప్రియులరా కసి తీర చంపేయాలనుకున్నాడు ఎవరు? సొంత మామగారు సౌలు. ఈట పట్టుకు తిరిగేవాడు, రోజు ఎంబటి తిరిగేవాడు. ఎన్నోసార్లు సౌలు ఈటి దాటి నుండి దేవుడు తప్పిస్తూ వచ్చాడు కదా. ఒక రోజు రెడ్ హ్యాండెడ్ గా దావీదు భక్తుడికి గోడ దొరికిపోయాడు. ఎవరో? సౌలు. దావీదులో ఉన్న వాళ్ళు అందరూ అన్నారు, నీ శత్రువుని నీ దేవుడు చేతికి అప్పచెప్పాడు, చంపే అన్నారు. దావీదు ఏమన్నాడు? యెహోవా వలన అభిషేకము పొందినవాడు, నేను అతనికి కీడు చేయను అని అన్నాడు. అదే దావీదును చంపడానికి వచ్చిన సౌలే దావీదును చేతులెత్తి ఆశీర్వదించాడు. చంపడానికి వచ్చిన సౌలు ఏం చేశాడు? దావీదును చేతులెత్తి ఆశీర్వదించాడు. ఏమని? ఒకరికి వారి శత్రువు దొరికిన ఎడల వానిని విడిచిపెట్టాడా? కానీ ఈ రోజు నిన్ను చంపడానికి అనేక సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్న నేను నన్ను దేవుడిని చెవికి అప్పగిస్తే నన్ను చంపగా విడిచిపెట్టినందుకు నా అపకారములకు ఉపకారము చూపిన నీవు నిజంగా రాజు అవుతావు కాక అంటే సౌలు దావీదును ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. క్రైస్తవులు అంటే అర్థమైందో తెలుసా? కీడు చేసిన వాడికి తిరిగి కీడు చేసేవాడు కాదండి క్రైస్తవులు, క్షమించేవాడు. యేసయ్య నేర్పించిన మనకి, తండ్రి మీరేమి చేయించున్నారో కనుక దీన్ని క్షమించుము, అదే నేర్పించారు కదా యేసయ్య మనకి. పిల్లరా, అందుకే మనం ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం కనుక కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దోషణకు ప్రతి దోషణ. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? ఒక తిట్టు పెడితే ఆ తిట్టికి 10 తిట్లు పెడతారు. ఎన్ని తిట్లు? ఒక తిట్టే తిట్టితే ఒకదానికి మనం 10 తిట్లు తిట్టి చివరికి ఏమంటారు తెలుసా? యెహోవా ఈరే. చివరి డైలాగ్ ఏంటి? ఆల్రెడీ నువ్వు చూసేసుకున్నావు కదా. ఒక తిట్టు తిట్టినందుకు 10 రకాల తిట్లు తిట్టి నువ్వు నీ కసంతా నీ పదంతా తీర్చేసుకున్న తర్వాత చివరిగా యెహోవా ఈరే అంటే దేవుడు ఎలా చూసుకుంటాడు? ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన మనము, నేను ఒకే ఒక మాట చెప్తాను, మా సంఘంలో తరచుగా ఈ మాట చెప్తాను. ఏమనంటే, నిన్ను ఎవరైనా తిట్టారంటే గాడ్ బ్లెస్ యూ బ్రదర్ ఏమనాలి? వాడు నేను తిడుతున్నాడు అనుకో, ఏమనాలి? నేను మంచి మందులు తిట్టినాను, దేవుడు దీవించు కాక అలాగే చెప్పు. వాడు ఉడికిపోయినా పర్లేదు. కొంతమంది ఏమైపోతారు చెప్పండి? అలా అన్నానని తాగేసి వచ్చిన భర్త నేను కొట్టేస్తున్నాడు అనుకో, పెంచుకొట్టాడు, అప్పుడు గాడ్ బ్లెస్ యూ అన్నావుగా. ఎక్కడ ఏది వాడాలో ఆ జ్ఞానం మనకు ఉండాలి పిల్లలు. బైబిల్ గ్రంథంలో నుంచి ఇది ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డామని మాట మనం చదివిన తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం.
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. స్తోత్రం చెప్పండి. ఈ వాగ్దానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? అబ్రాహాము. అన్యుడుగా కల్దీల జాతిలో పుట్టి పెరిగినటువంటి అబ్రాహాము ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు. దేవుడు పిలిచాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని. 75వ సంవత్సరం వయసులో అబ్రాహాము పిలిస్తే ఆ విగ్రహారాధన విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి పిల్లరా నిరీక్షణ ఆధారం లేదు, నిరీక్షణ కలిగి నమ్మకంతో వెళ్ళాడు. అబ్రాహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన బైబిల్లో రాయబడి. అప్పుడు అబ్రాహాము దేవుడు అన్నాడు, నీవు ఆశీర్వాదముగా ఉండు. స్తోత్రం చెప్పండి. ఇది అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం కదా పాస్టర్ గారు, ఇది మాకు సంబంధం లేదు కదా. ఇది అబ్రహాము ఇచ్చిన వాగ్దానము. ఈ వాగ్దానం కూడా అబ్రహాం జీవితంలో నెరవేరిపోయింది, ఈ వాగ్దానంతో మాకు సంబంధం లేదు అని మనం అనుకుంటామేమో. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను కూర్చిన వాగ్దానం. అమ్మ, ఏ వాగ్దానము ఇది? ఏ ప్రార్థనలు? ఆత్మానుభూతి కోరికలు. ఇక్కడ అబ్రహాం కోసం చెప్తూ ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులమైన మనకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించే. గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్రహాము పొందిన ఆశీర్వాదము, ఆశీర్వచనము అన్య జనులమైన మనకు ఎవరి ద్వారా కలుగుతుంది? క్రీస్తు యేసు ద్వారా. ఆ క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్య జనులమైన మనకు కలగడం కొరకే యేసయ్య మన కొరకు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. మన కొరకు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. మన శాపాన్ని శిలువలో ఆయన భరించాడు. ప్రియుల దగ్గర మనం చదువుతుంటే అక్కడ ఇంకేమంటున్నాడంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము విశ్వాసము వలన. దేని వలన చెప్పాలి? దేని వలన? అందరూ చెప్పాలి, దేని వలన? ఇప్పుడు అబ్రహాము పొందిన ఆశీర్వాదము అన్యజనులమైన మనకు ఇవ్వడం కోసం యేసయ్య మన కోసం శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. అది పొందుకోవాలంటే మనకేం కావాలి? అది పొందుకోవాలంటే ఏం కావాలి? విశ్వాసము. స్తోత్రం చెప్పండి. విశ్వాసము వలన అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులమైన మనము పొందుకోవడం కోసమే యేసయ్య మన కొరకు శాపగ్రస్తుడిగా మార్చబడి మన శాపాన్ని భరించి మన ఆశీర్వాదానికి వారసులుగా మార్చాడు. స్తోత్రం చెప్పండి. కొన్ని పత్రికలు ఎందుకు చెప్పాడు? మనవాడు ధనవంతులుగా చేయడం వరకు ఆయన దరిద్రులుగా మారిపోయాడట. అన్న, మనం ధనవంతులుగా చేయడానికి దరిద్రులమైన మనం ధనవంతులుగా చేయడం కోసం. జోసెఫ్ అనే సాక్ష్యం చాలా అద్భుతమైన సాక్ష్యం. రాజమండ్రి కాకినాడ జగన్నాథపురం ఒక్కరు కొబ్బరి బొండాలు ఏరుకొని తిండి లేక, తినడానికి తిండి లేదట అప్పుడు. కానీ ఈరోజు తిండే స్థాయికి చేర్చామంటూ ఎమ్మది పాటలో చాలా అద్భుతమైనటువంటి తలాంతాన్ని దేవుడు ఇచ్చాడు. చాలా ఆత్మీయుడు అన్న. సో జోసెఫ్ అన్నయ్య ఒక మంచి ఆత్మీయుడు. 15-20 సంవత్సరాల నుంచి అన్నతో నాకు పరిచయం. ఆ అన్న ఈ అన్నను పరిచయం చేశాడు. జోసెఫ్ అన్నయ్య చిన్న అయితే జయప్రకాశ్ అన్న పెద్దన్న. సో దేవుడు నేను ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. నాకు అన్నయ్య లేరు అని చాలాసార్లు బాధపడేవాడు. ఇద్దరు అన్నయ్యని ఇచ్చాడు దేవుడు. ఇటువంటి వల్ల ఇక్కడ మనం చదువుతుంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా విశ్వాసము ద్వారా మనకు కలుగుటకై యేసయ్య మన కొరకు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఆశీర్వాదం ఎలా కలుగుతుంది అనే కొన్ని విషయాలు చెప్పిన వాక్యాన్ని తొందరగా ముగించేస్తాను. రాసుకోండి. ఆశీర్వాదం ఎలా కలుగుతుంది? మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. దేని ద్వారా? అందరూ చెప్పాలి, దేని ద్వారా? ప్రార్థన ద్వారా. మీలో చాలా మంది అండి ప్రార్థనను చాలా నెగ్లెక్ట్ చేస్తారు. రోజంతా టీవీ దగ్గర గంటలు గడిపినా అక్కడ నీరసం రాదు. నీరసం వస్తుందా? నీరసం రాదు. నడువు నొప్పి రాదు, ఆకలి తెలియదు, కళ్ళు నొప్పులు రాదు.
అసలు మందిరానికి వచ్చేసరికి కొంతమంది ఏం చేస్తారు, ఆపుదాపాలు పడిపోతారు, క్లిప్పులు తీసేస్తూ ఉంటారు. ఇంకా వదలడేంటి, ఆయన అయిపోయి ఈయన అట్టుకున్నట్టు వాళ్ళు చెప్పుకుంటారు. పిల్లల ప్రార్థన దగ్గర చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. ప్రార్థన ద్వారా ఆశీర్వాదం కలుగుతుందని మీలో ఎంతమందికి తెలుసు? ప్రార్థన యొక్క గొప్పతనాన్ని గురించి ఒక మాట నన్ను చెప్పనివ్వండి. భారతదేశంలో అద్భుతమైన పరిచర్య చేసినటువంటి భక్త సింగ్ ఒకరోజు ఇంగ్లాండ్ దేశానికి వాక్య పరిచర్య చేయడానికి ఆయన పిలిచారు. ఇప్పుడంటే డైలీ ఫ్లైట్లు ఉన్నాయి ఇంగ్లాండ్ దేశానికి. అప్పట్లో ఆయన కాలంలో వీక్లీ ఒక ఫ్లైట్ ఉండేదండి. వీక్లీ ఒక ఫ్లైట్ ఇంగ్లాండ్ దేశానికి. పిల్లరా ప్యాంప్లెట్లు వేసుకుని అనౌన్స్మెంట్ చేసేసారు, భక్త సింగ్ గారు ఇండియా నుంచి వస్తున్నాడు, అద్భుతమైన దైవజనుడని. అయితే అరగంటలో ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, ఫ్లైట్ రెడీగా ఉంటుంది. ఈయన ఏం చేశాడంటే ప్రార్థన చేసుకోవడానికి అసిస్టెంట్ తో కలిసి ప్రార్థన చేసుకున్న ప్రయాణం కోసం అని చెప్పి ప్రార్థన చేసి అరగంట చేయవలసిన ప్రార్థన గంట చేశాడు. ఎంత చేశాడు చెప్పండి? అసిస్టెంట్ చదువుకున్నాడు, ఈయనకి టైం సెన్స్ లేదా? అంత అజ్ఞానంగా ఉన్నాడు, అంత బుద్ధిహీనంగా ఉన్నాడు. అసలు ఈయన కాదు, ఈయన పిలిచేవాడిని బుద్ధి లేదు, అది ఇది అని లోపల సరిగేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని ఆత్మ నడిపింపు అలా ఉండదు కదా. ఆత్మ నడిపింపు ఉన్నక్కడ ఏముండదు, బ్రేక్లు ఉండవు. ఆత్మ నడిపింపు ఉన్నక్కడ ఏముండదమ్మా, బ్రేక్లు ఉండవు. సో గంట తర్వాత ప్రార్థన అయిపోయినా ఆమె చెప్పి లేచి అసిస్టెంట్ తో అన్నాడు, ఎయిర్పోర్ట్ వెళ్దాం. ఏం ఎయిర్పోర్ట్? టైం చూసుకుని ఒకసారి టైం చూసుకో. ఎప్పుడో ఫ్లైట్ ట్యాకప్ అయిపోయి ఉంటది, నిన్ను పిలిచినోడు బుద్ధి లేదు, నవ్వులు బాగా అయిపోతాడని చెప్పేసి ఒక్కోసారి సేవకుడికి స్వాతంత్రుడు ఎక్కడ ఉంటాడు తెలుసా అమ్మా? సేవకుడికి స్వాతంత్రుడు ఎక్కడ ఉంటాడు? సంఘంలోనే విశ్వాసం రూపంలోనూ ఏదో రూపంలో ఉంటాడు, పక్కనే ఉంటాడు. సనుక్కుంటూ ఉన్నా కానీ తీసుకుని వెళ్దామంటే కారు ఇష్టం వచ్చినట్టు నడుపుతూ తీసుకెళ్ళాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేస్తే అరగంట అయిందండి, ఫ్లైట్ ట్యాకప్ అయిపోయాను. అప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, మోకరించి ప్రార్థన చేద్దాం రా అంటున్నాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఎగిరిపోయిన ఫ్లైట్ వెనక తిరిగి వస్తుందా అని చెప్పి కేకలేసేస్తున్నాడు, అరిచేస్తున్నాడు. ఆ దైవజనుడు పిల్లరా ఆ ఎయిర్పోర్ట్ లోని మోకరించి చేతులు రెండు పైకెత్తి ప్రార్థన చేస్తుంటే అరగంట క్రితం ప్యాకప్ అయిన ఫ్లైట్ వెనక్కి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ఎలా సాధ్యమేనంటే అదే ఫ్లైట్ లో ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్న ఎలిజబెత్ మహారాణి గారు ప్రయాణం చేస్తున్నారు. ఇండియాకి వచ్చి ఆమె పనులన్నీ చూసుకుని ఆ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత చెక్ చేసుకున్నారు, ఆమె రాజ వంశానికి చెందిన ఉంగరం, డైమండ్ రింగ్ కనిపించిన అది హోటల్లో మర్చిపోయారు. ఆ ఉంగరం లేకపోతే ఆమె సింహాసనం మీద కూర్చోదట, అది వాళ్ళ ఆనవాయి. సో చెక్ చేసుకుని అది లేకపోతే హోటల్కి వెళ్ళాలి. వెంటనే ఆ పైలట్స్ తో ఎయిర్ హోస్టల్స్ తో మాట్లాడితే ఇది ఎయిర్ ఇండియా చాలా నష్టం మేడం అంటే, ఎంత డబ్బైలో నేను భరిస్తాను, ఫ్లైట్ వెనక్కి వెళ్ళాలందట. ఆ ఫ్లైట్ వెనక్కి వచ్చింది. వెనక్కి రాగానే మనుషుల్ని పంపించింది ఆ డైమండ్ రింగ్ వరకు. ఇందులో ఎంక్వైరీలో ఇంతకెవరో భక్త సింగ్ గారు అని ఎంక్వైరీలోకి వచ్చి ఇంగ్లాండ్ ఫ్లైట్ కోసం అడిగారు కదా, ఇక మీకోసం ఫ్లైట్ వెనక్కి వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు, ఎలాగైనా చేయగలిగిన దేవుడు. ఎలా చేస్తాడంటే ఎలాగైనా చేస్తాడైనా, ఎలా చేస్తాడంటే ఎలాగైనా చేస్తాడు. మరి అమ్మ అడిగింది కదా, ఇది ఎలా జరుగును, నేను కన్యకనే, పురుషుడు ఎరగని దాన్ని ఎలా జరుగుతుంది అని అంటే, మెడికల్ రంగంలో వైద్య శాస్త్రానికి శాస్త్రవేత్తలకి అందరూ అజ్ఞానం, కానీ పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను. స్తోత్రం చెప్పండి. మన శక్తి చేత మన బలము చేత జరగని కార్యాలు ఈ 30 దినాల ఆత్మాభివృద్ధి కూడికలలో సంఘటనలారా మీ జీవితంలో సంఘంలో దేవుడు తన ఆత్మ చేత జరిగించబోతున్నాడు. ఆత్మ కార్యాలు జరగబోతున్నాయి, ఆత్మ కార్యాలు జరగబోతున్నాయి. ఆత్మ వర్షాన్ని సంఘం మీద కుమ్మరించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో దైవజనుడు భక్త సింగ్ గారు చేసిన ప్రార్థన అరగంట అయిపోయింది, టేకప్ అయిపోయింది, ఫ్లైట్ వెనక్కి వచ్చేసింది. ఎంత గొప్ప విషయం అండి. ప్రార్థన దేన్నైనా మార్చేస్తుంది. ప్రార్థన పరిస్థితులను చెప్పాలి, ప్రార్థన ద్వారా ఆశీర్వాదం కలుగుతుందనడానికి బైబిల్ నుంచి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం.
మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసేను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ పైన 9వ వచనం చదివితే యెబ్బేజు అంటే అర్థం ఏంటో తెలుసా? వేదన. ఎప్పటి నుంచి తన జీవితం వేదనకరంగా మారింది అని అంటే, అతడు తల్లి గర్భంలో నుండి పుట్టింది మొదలుకొని తన జీవితం వేదనకరమైంది. ఎందుకంటే వేదన పడి ఇతనిని కంటినని చెప్పి అతని తల్లి అతనికి ఏమని పేరు పెట్టింది? యెబ్బేజు. అమ్మా, అతను పుట్టుక తన తల్లికి ఏం కలిగించింది చెప్పరే? నేను చెప్తాను కదా సాక్ష్యం, నా తల్లిదండ్రులకు నేను వేదనకరంగా బ్రతికాను. వీళ్ళమ్మ నాన్న తరపున వీడు ఎలా పుట్టాడురా అని అన్నా. ఒకసారి ఏం చేశానంటే, నేను 10th క్లాస్లో ఉన్నాను, అలా పొలాల వైపుకి వెళ్తే ఒక మామిడి చెట్టు కనబడింది. మామిడికాయ తినాలనిపించింది, కోసుకున్నాను. అది చూసినోడు ఏం చేశాడంటే చెట్టు కట్టేసి కొట్టాడు నన్ను నా ఫ్రెండ్ని. చెట్టు కట్టి కొట్టిన పాపానికి నేను ఏం చేశాను తెలుసా? రాత్రికి రాత్రి 3-4 మూటలు పట్టుకుని వెళ్ళాను గోపు సంచి. చెట్టు కాయలన్నీ కోసేసాను. చెట్టు కాయలన్నీ కోసేసి మండపేట మార్కెట్లో అమ్మేశాను. మామూలు మనిషిని కాదు నేను, చెప్తున్నాను కదా. అది కొట్టేయడానికి కసి. మీకు అర్థమవుతుందా? అంత దుర్మార్గంగా అందరి నోట్లో నేనే ఉండేవాడిని. పిల్లరా, అందరు పెద్ద పెద్దలందరూ శాపనార్థాలు పెట్టేవాడు. ఇది కాళ్ళు ఎడిపోనా, ఇది చెయ్యి ఎడిపోనా, ఇది నోరు ఎడిపోనా, ఏం బ్రతుకుతున్నావురా, నీది ఒక బ్రతికేనా నేను. కానీ పిల్లరా, నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు శాపగ్రస్తమైన నా జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చేశాడు. హల్లెలూయా. తల్లిదండ్రులారా, ఒకవేళ మీ పిల్లల విషయంలో మీరు ఒకవేళ ఇలాగే కన్నీరు కారుస్తుంటే మీ కన్నీటి ప్రార్థన వ్యర్థంగా పోదు. మీరు ఈరోజు కన్నీరు కాచి మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఈ రోజు ఏ పిల్లల కోసం నేను వేస్తున్నామో ఆ పిల్లల్ని చూసి సంతోషించే రోజులు రాబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. యెబ్బేజు జీవితం వేదనకరమైంది. అతను పుట్టుకే తన తల్లికి వేదన కలిగించింది. వేదన పడి ఇతని కంటేనని చెప్పి అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టింది. తన పుట్టుక నుంచి వేదనకరమైన జీవితం అనుభవించిన యెబ్బేజు ఏం చేశాడు తెలుసా? తన సహోదరులందరికంటే ఘనత పొంది ఆశీర్వదించబడ్డ వ్యక్తిగా యెబ్బేజు ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? 9వ వచనంలో యెబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడాయను అని ఉంది. ఎలా ఘనము పొందాడు? వేదనకరమైన జీవితం ఆశీర్వాదదాయకంగా ఎలా మార్చబడిందని అంటే, యెబ్బేజు ఇశ్రాయేలు దేవుడికి మొరపెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు మొరపెట్టాడు? ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఒకప్పుడు యాకోబు. ఆశీర్వాదం కోసం ఆయన అడ్డదారులు దొడ్డుగాలను పెట్టాడండి. ఆశీర్వాదం కోసం సొంత అన్నను మోసం చేశాడు. ఆశీర్వాదం కోసం కళ్ళు కనబడలేదని తండ్రిని మోసం చేశాడు. చేయలేదా? ఆశీర్వాదం కోసం మామూలు మోసగాడు కాదు యాకోబు. మనలో కూడా చాలా నాటకాలు ఆడేవాళ్ళు ఉంటారు. ఆశీర్వాదం కోసం అడ్డదారులు దొడ్డుదారులు తొక్కేవాళ్ళు మనలో కూడా ఉంటారు. మోసగాడు ఎవరో తెలుసా? లాభం. మోసగాడికి మోసగాడు 10 మార్లు మార్చాడు జీతం. అలాంటి లాభాన్ని కూడా మోసం చేశాడు యాకోబు. డీల్ పెట్టుకున్నాడు. ఏమనంటే మచ్చలు ఉన్నాయన్నీ నీకు, మచ్చలు లేనివన్నీ. యాకోబు తెలివైనోడు తెలియదా? మచ్చలు ఉన్నాయి ఎక్కువ పడతాయి, మచ్చలు లేనివి ఎక్కువ పడతాయో? మచ్చలు ఉన్నది ఎక్కువ పడతాయి. కానీ అవి కలుసుకొని చూడు కట్టే స్థలం ఉన్నట్ట నిర్వహించే మధ్యలో చీర అక్కడ కడుతుంటే మచ్చలైనా పొనలైనా లేని పిల్లల కంటే మామగారు దగ్గర కొడుకు చేయడానికి వెళ్ళిన వాడు మామగారు మమ్మ కొంచెం అంటే వీళ్ళు 2 గుంపులుగా విభజించబడిపోయింది. ఇక అర్థమవుతుందా? శారీరకంగా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ఆశీర్వాదం పొందుతున్నాడు. ఇది ఆశీర్వాదం కాదని తెలుసుకున్నాడు. ఇది నిజమైన ఆశీర్వాదం కాదని ఎప్పుడు రేవు దగ్గరకు వచ్చి తనకున్న ఆస్తి పాస్తులు భార్య బిడ్డలన్నీ రేవు దాటించి ఒంటరిగా మిగిలిపోయే రాత్రి దేవుడు పాదాలు పట్టుకున్నాడు. ఆ రాత్రి దేవుడు పాదాలు పట్టుకుని నిశ్చయంగా నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ పాదాలు విడిచిపోతున్నాడు.
ఈ 30 దినాలు ఏదో టైం పాస్ కి రాకండి. ఈ 30 రోజులు ఆత్మాభివృద్ధి కూడికలలో నువ్వు పట్టుదల కలిగి ప్రభు పాదాలు కట్టుకొని కన్నీరు కాచి వాక్యంలో ఉపవాసాలతో దేవుని సంతలో ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన ద్వారా గొప్ప ఆశీర్వాదం నీ జీవితం అనుభవించాలి, గొప్ప కార్యాలను పొందుకోవాలి, నీ కుటుంబంలో నీ జీవితంలో మార్పు కలగాలి. అని హల్లెలూయా. ఆ యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన ఆ దేవుడికి ఎబ్బేసి మొదలుపెట్టాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన ఆ ఆశీర్వాదానికి తండ్రిగా మార్చిన ఆ దేవుడికి ఎబ్బేసి మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టాడు? నిశ్చయం ఎలా ఆశీర్వాదించాలో చెప్పాడు. ఈరోజు మనలో చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు అందరూ నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నా పిల్లలు దీవించాలని ప్రార్థన చేస్తాం. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు నన్ను ఫీల్ అవ్వకండి. తాగుతున్నవాడు రోజు 90 తాగుతాడు, నన్ను ఆడు కూడా ప్రార్థన చేసుకుంటాడు. నన్ను దీవించు ప్రభావ, నన్ను ఆశీర్వదించు ప్రభావ అంటే రోజు 90 తాగి నువ్వు రేపు నుంచి క్వార్టర్ తాగాలని దీవించాలా? ఎలా దీవించాలి? నువ్వు క్లియర్ కట్ గా ప్రార్థన చేయాలి. నేను ఇది పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ వ్యసనాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ఇది విడిచిపెట్టేలా నన్ను ఆశీర్వదించు. నీకు ఎన్ని అప్పులు ఉన్నాయో అప్పులు తీర్చని ప్రార్థన చేస్తావు, కానీ ఒక పేపర్ మీద ఎవరికి ఎంత ఇవ్వాలో లిస్ట్ రాసుకో. ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎంత అప్పు ఉందో లిస్ట్ రాసుకొని పిల్లరా ఆ లిస్ట్ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేయడం స్టార్ట్ చేయి. ఒక్కొక్క అప్పు దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. అడగకముందే అక్కడ ఉన్నారు కదండి, నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆయనకే తెలుసు కదా అని అనుకుంటాం. లేదు 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 మనం ఏంటంటే వినాలనుకుంటాడు. కొన్నిసార్లు ఏమన్నా ఎందుకు వినాలనుకుంటాడు? రక్తస్రావం కలిగిన స్త్రీ సైలెంట్ గా వెళ్ళిపోతుంటే దేవుడు ఏమన్నాడు? ఎవరు నన్ను ఇంతమంది మీద పడుతుంటే ఎవరో నన్ను ముట్టుకున్నారంట రేటయ్యా అన్నారు. లేదు లేదు, అందరూ మీద పడుతున్నారు, కానీ ఎవరు కావాలని వచ్చి నన్ను ముట్టుకున్నారు. పిల్లరా ఆయన ప్రభావం అనేది బాగు చేసింది కదా. ఇక్కడ మనం చూస్తుంటే ఎబ్బేజు వేదనకరమైన జీవితము ప్రార్థన ద్వారా ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఈ రోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితం వేదనకరమైందా, శాపగ్రస్తమైందా, లేకపోతే నా జీవితం ఇంతే, నా భవిష్యత్తు ఇంతే, నా బ్రతుకు ఇంతే, నేను ఇంతే అని నీ శనిగొట్టుదాన్ని, దరిద్ర కొట్టుదాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకుంటూ చిన్న చూపు చూసుకుంటూ బ్రతుకుతున్నావేమో ఈరోజు చేసి మాట్లాడుతున్నాడు. వేదనకరమైన నీ జీవితం, శాపగ్రస్తమైన నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడ్డానికి ఒక సోదరు ఉంది, అది ప్రార్థన. ప్రార్థన ద్వారా వేదనకరమైన శాపగ్రస్తమైన జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ప్రార్థన గొప్పదనం చెప్తున్నాను. జార్జ్ ముల్లర్ అనే ఒక దైవ సేవకుడు దేవుడు పిలిస్తే దేవుడు పిలుపుని ఆ దైవజనుడు సమస్తాన్ని విడిచిపెట్టి సేవ చేయడానికి పూనుకున్నాడు. బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఒక సెంటర్ లో ఒక చిన్న పిల్లడు వచ్చి, అయ్యా ఆకలేస్తుంది, నాకేమైనా సాయం చేయండి అని అడుగుతుంటే జోబులో చేతులు పెట్టి చూస్తే ఒక రూపాయి కూడా ఆయన దగ్గర లేదు. ఆయన విశ్వాసంలో మాట్లాడినాడు. ఏమనంటే, నువ్వు ఈ రోజు నేను నీకు ఎంతో పంపిస్తే నీ పూట ఆకలి తెరవచ్చు, కానీ మరలా నువ్వు అడుక్కోవాలి, నాతో వచ్చేస్తే నేను పోషిస్తాను అన్నాడంట. ఆ ఒక్క పిల్లలతో స్టార్ట్ చేసి 10,030 మంది అనాథ పిల్లలను పోషించాడు. ఎంతమందిని? 10,030 మంది అనాథ పిల్లలను పోషించాడు. ఏ ఫారెన్ సపోర్ట్ లేదు ఆయనకి. ఆ 10,030 మంది అనాథ పిల్లలను పోషించేటప్పుడు ఒక రోజు ఉదయాన్నే ఆ అనాథాశ్రమం నుండి హాస్టల్ వార్డెన్ ఫోన్ చేసి కిచెన్ లో ఏమీ లేవు, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి, టిఫిన్ రెడీ చేయడానికి కానీ, లంచ్ రెడీ చేయడానికి కానీ ఏమీ లేవు, అనవసరంగా ఈ పిల్లలందరినీ నువ్వు చంపేస్తావు అని చెప్పేసి అంటే ఆ దైవచండు ఉన్న పాటున ఆ అనాథాశ్రమానికి వచ్చి కిచెన్ లోకి వెళ్ళి అన్ని చూశాడు. వీడు అనుకుంటున్నాడు, నేను చూస్తే ఏమీ లేవు, ఈ నీళ్లు చూస్తే ఏమైనా పుట్టేస్తాయా అని లోపల సనుకుంటున్నాడు. చదువుకుంటూ నేను లోపలికి వెళ్ళాడు. ఆ దైవజనుడు చూసాడు, ఏమీ లేదు. రామాని ఇద్దరు కలిసి ప్రార్థన చేద్దాం అంటున్నాడు. ఏమంటాడు? మోకరించి దేవుడు వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడని అంటే, ప్రార్థన చేస్తే వచ్చేస్తుందా? ఎలా వస్తుందా? నేను చూస్తాను, ప్రార్థన చేయని ఎదురుకుండా కుర్చీ వేసుకుని ఉంటాను అన్నాడు. కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకుని ఆ దైవజనుడు ప్రార్థన చేస్తుంటే ఆ దుర్మార్గుడు అలా దైవజనుడు ప్రార్థన చేస్తుంటే గాలిలో దేవుడు పైనుంచి పంపించేస్తాడట అని చెప్పి అనుకుంటున్నాడు.
దైవజనుడు ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది తెలుసా? పక్క గ్రామంలో ధనవంతుల ఇంట్లో ఒక అంగరంగ వైభవం వివాహం జరుగుతుంది. పంచపక్ష పరమన్నాలండి ఆ వివాహంలో. పంచపక్ష పరమన్నాలు రకరకాల ఆహార పదార్థాలు రెడీ చేశాడు. పెళ్లి మంచి మూమెంట్ లో జరుగుతున్న టైంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ పెళ్లి ఇంట్లో ముఖ్యమైన వ్యక్తి చనిపోయారు. పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఆ ఇంటి యజమాని బంధువులందరూ ఆ స్థలానికి వెళ్ళిపోతాం. పనివాడిని అడుగుతున్నట్టు, అయ్యా ఈ ఆహార పదార్థాలు ఏం చేయమంటామనంటే, పక్క గ్రామంలో అనాథాశ్రమం ఉంది, ఈ ఆహార పదార్థాలన్నీ పట్టుకెళ్ళి అప్పించేయండి. వ్యాన్ లో ప్యాక్ చేసుకుని వచ్చి ఆ డ్రైవర్ వచ్చి డోర్ పడుతుంటే వచ్చాడు. అతను డోర్ చెప్తారు తీయడానికి. జార్జ్ ముల్లర్ గారు అనాథాశ్రమం ఇదేనా అని అడిగింది. ఇదే. అయితే ఏంటి? వాడు మంచి ప్రెస్టేషన్ లో ఉన్నాడు కదా, మంచి చిరాకులో కోపంలో ఉన్నాడు కదా. అయితే ఏంటి అని అంటే, అయ్యా పక్క గ్రామంలో ఇలా ఇలా జరిగింది, ఆహార పదార్థాలు తీసుకొచ్చాము, తింటారా అని అడిగితే, తీసుకుంటారా అని అడిగితే వెంటనే దైవజనుడికి ఇలా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. దైవజనుడా, నువ్వు ప్రార్థించే దేవుడు గొప్పవాడు, నిన్ను తక్కువ అంచనా వేశాడు. నీ దైవజనుడు ఏమైనా తక్కువ అనుకుంటారా? అమ్మ, ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే సంఘంలో నేను చాలా ప్రాంతాలకు వెళ్ళి వాటిని చెప్తున్నాను. మొన్న ఆలపూర్ ప్రాంతానికి వెళ్ళానండి. ఆ దైవజనుడు ఏడుస్తున్నాడు. ఏడుస్తూ చెప్పిన మాట ఏంటంటే, వినమ్మా, ఏడుస్తూ చెప్తాడు. ఆ ప్రాంతంలో ఒక కాలనీ ఇచ్చాడు. ఆలమూరులో కోర్టుకు వెళ్ళే దారిలో ఒక కాలనీ ఉంటుంది, వైఎస్ఆర్ కాలనీ. ఆ కాలనీలో మొట్టమొదటిగా ఆయనే సంఘం కట్టి 70 మందికి బాప్తిస్మం ఇచ్చాడు. ఎంతమందికి? 70 మందికి బాప్తిస్మం ఇచ్చాడు. 70 మందికి స్టార్టింగ్ లో పిలిచాడు, తర్వాత మొన్న పిలిచాడు. 70 మంది సంఘం కాస్త మొన్న నేను వెళ్ళినప్పుడు 30 మంది ఉన్నారు. అన్న ఏమైందన్నా అని అడిగితే, కొత్తగా ఎవరు పాస్టర్లు వచ్చారట ప్రాంతానికి. అన్యజనులు సువార్త ప్రకటించి రక్షించడం చేత కాక సంఘం మీద వల వేసి కులం మీద పెట్టారట. ఏం పెట్టారు? ఆయన ఆ పాస్టర్ గారు మన కులమోడు కాదు, ఆ పాస్టర్ గారు ఏ కులమోడు కాదు, మీరందరూ మన కులమోడిని, నేను మన దగ్గరకు వచ్చేయండి కానీ ఒక ఆయన లాగేస్తే ఇంకొక ఆయనేమో ఆదివారం 2 వేలు పెట్టేస్తాను, నా దగ్గరకు వచ్చింది ఇంకొంతమంది లాగేసాడు. కులం మీద అమ్మా, దేని మీద? నా ప్రియమైనటువంటి వాళ్ళగా ఈరోజు ఆలోచించండి. పరిస్థితి బాగోలేదు. దేవుడు మనకు మంచి ఆత్మీయమైన అన్నం దేవుడు ఇచ్చాడు. సంఘంలో నమ్మకంగా ఉండండి, దైవజనుడు నమ్మకంగా ఉండండి, దైవజనులను విడిచిపెట్టకండి. అసలు యేసుప్రభు అంటే తెలియని నీకు యేసుప్రభు కోసం ఎవరు పరిచయం చేశారు? తూర్పు దేశం జ్ఞానులను యేసయ్య దగ్గర నడిపించింది నక్షత్రం. ఈ గ్రామ ప్రజలమైన మనందరినీ యేసయ్య దగ్గర నడిపించిన నక్షత్రం. ఆ నక్షత్రం దారి చూపించిన నక్షత్రాన్ని విడిచిపెట్టి ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏం చేశారు? నక్షత్రాన్ని విడిచిపెట్టి అంటే 2 సంవత్సరాలు ముక్కు పచ్చలు ఆడలేని పసిపిల్లలందరూ ప్రాణాలు పోవడానికి కారకులు అవ్వలేదా? మరలా ఆ నక్షత్రాన్ని వదిలేసిన బయటకు వచ్చారు. ఏ రోజు అడిగారు, నక్షత్రం ఎక్కడ, యూతుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే, రాజుకే తెలియదా? ఇన్ని సంవత్సరాల ప్రయాణం చేసుకుంటారు, 2 సంవత్సరాల ప్రయాణం చేశారంటే వాళ్ళు. నక్షత్రం ఎప్పుడు కనబడుతుంది? నైటే కనబడుతుంది. నైట్ అంతా ప్రయాణం చేసేవారు, పగలు ప్రెస్ తీసుకునేవారు. మా ప్రయాణం వేస్ట్ అయిపోయిందో, ప్రయాసం వేస్ట్ అయిపోయిందని ఎంత కలవరం చెంది ఉంటారు. కానీ బయటికి రాగానే ఆ నక్షత్రాన్ని చూసేసరికి అత్యానంద భరితులైపోయారు. స్తోత్రం చెప్పండి. ఆ నక్షత్రాన్ని వాళ్ళు విడిచిపెట్టిందా? నక్షత్రం వాళ్ళు విడిచిపెట్టిందా? పాస్టర్ గారు నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ పదే తిరుగుతున్నాడంటే 10 పాటలు లేక కాదు, ఇచ్చే కానుకల కోసం కక్కుర్తిపడి కాదు. నువ్వు రక్షించబడాలని, నువ్వు దీవించబడాలని, నీ కుటుంబం బాగుపడాలని దైవజనుడు రాత్రనక పగలనక కడుపు మార్చుకొని నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. మన భోజనం చేసేటప్పుడు అన్న మాత్రం గురించి ఏంటన్నా అంటే, అన్న అన్నారు, నేను 4-5 అయితేనే కానీ తిన్న తమ్ముడు రోజులకే ఉంటున్నాను అని అన్నారు. సంఘం కోసం ఎలాగ దేవుని సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే దైవజనులు కరువైపోతున్నారండి. నా ప్రియమైనటువంటి వాళ్ళ ఇది ప్రార్థన ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. దీని ద్వారా చెప్పాలి. మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. ప్రార్థనా పరులు సంఘంలో లేపబడును కాక. సంఘంలో ప్రతి ఒక్కరి మీద దేవుడు ప్రార్థనాత్మ చేత నింపును కాక. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, ఇకపోతే రెండవదిగా మన
ఆశీర్వాదం కలుగుతుంది. దేని కలిగి ఉంటే? మందసం తెలుసా మీకు? మందసం తెలుసా? మందసం తెలుసా తెలీదా? మందసం కలిగి ఉంటే ఆశీర్వాదం కలుగుతుంది. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం, సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చదువున్నా. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతని పేరేమని రాశాడు? గిత్తీయుడైన ఒబేదెదోము. ఓకేనా? గిత్తీయులు అంటే క్రైస్తవుల, ఇశ్రాయేలీల, యూదుల. గిత్తీయులు అంటే ఎవరు? గిత్తీయులు అంటే ఎవరు? దావీదు చంపాడు కదా గొలియాతు. ఆ గొలియాతు ఏ జాతికి చెందినాడు? గిత్తీయుడైన గొలియాతు. అమ్మా, గిత్తీయుడైన అంటే చెప్పాలి. ఆ ఫిలిస్తీన్ల జాతికి చెందిన ఈ గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు దేవుని మందసం ఉంటే ఎన్ని నెలలు? అమ్మ, ఇప్పుడు నేను మాట్లాడుతాను. బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. కానీ నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉందా? నీ జీవితంలో అభివృద్ధి ఉందా? దానికి కారణం ఏంటి? సంఘాలు మార్చడం వల్ల నువ్వు దీవించగలవు, సేవకులు మార్చడం వల్ల దీవించగలవు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ స్థిరంగా నమ్మకంగా ఉండి దైవజనుల దగ్గర, దేవుని దగ్గర నమ్మకంగా నిలకడ ఉంటే నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడిని ఆశీర్వదిస్తాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా చెప్పలే. ఇంకొక మాట చెప్తాను. కోరుకొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె, అయ్యారు ఇది గుడ్లు పెట్టి పెట్టండి, పట్టుకెళ్ళండి అని నాకు బోధించింది. అమ్మ, ఏదంట? గుడ్లు పెట్టే పెట్ట కోసుకోకండి, వండుకోకండి అని చెప్పింది. అయితే మేము రోజు ఏం చేస్తామంటే దానికి మేత వేసేసి దాన్ని వదిలేసి మా ప్రాంతంలో మేము వెళ్ళిపోతున్నాం. గుడ్లు పెట్టి పెట్టాలని కానీ తెచ్చి 10 రోజులైనా ఒక గుడ్లు పెట్టలేదు. ఏం పెట్టలేదు? ఒకరోజు నాకు ఏ మీటింగ్ పెట్టుకోకుండా కావాలని అసలు ఎందుకు ఇది గుడ్డు పెట్టలేదు, ఎక్కడుంది ఫాల్ట్ అని చెప్పి కన్ను పెట్టడానికి ఏం చేశానంటే, ఒకరోజు తీరికగా దాన్ని చూస్తే అది ఏం చేసిందంటే, మేత నా ఇంట్లో నన్ను నేను వేసిన మేత తినేస్తుంది, పక్కింట్లోకి వెళ్ళి గుడ్డెట్టేస్తుంది. ఎక్కడ పెట్టేస్తుంది? పక్కింట్లో పెట్టాలని గుడ్డిని. నేను వెంటనే ఏం చేశానంటే, దీన్ని ఎలా ఉంచితే మంచిది కదని కోసుకు తినేసాను. చెప్తున్నాను, వినండి. ఈరోజు మనలో చాలా మంది మేత ఎక్కడ తింటున్నారు చెప్పరే? వాటిని ఎక్కడ తింటున్నావు? రక్షణ ఎక్కడ పోయిందో? నీ సంఘం ఏంటి? మేత ఎక్కడ తింటున్నావు? గుడ్డ ఎక్కడ పెడుతున్నావు? గుడ్డ ఏంటేది? నీ కానుక, నీ దశభాగం, నీ గుడ్డ ఎక్కడ పెడుతున్నావు? చాలా మందికి పిల్లల పాస్టర్ గారు తెలియకుండా ఏదో టీవీలో ప్రసంగాలు వినేసి ఆ టీవీలో వచ్చి నీకు ప్రార్థన చేస్తాడా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, దౌర్భాగ్యులు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచించండి. మందసాన్ని కలిగి ఉంటున్న ఆశీర్వాదం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఒక అన్యుడైన గిత్తీయుడైన ఒబేదెదోము దీవించబడడానికి కారణం 3 నెలలు అతని ఇంట్లో మందసం ఉందట. మందసంలో ఏమున్నాయి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రికలో మీరు చదువుకోండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయంలో అక్కడ 9వ అధ్యాయము 3వ వచనంలో చదివితే, అంతటను బంగారు రేపుతో తాపబడిన నిబంధన మందసము, ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగుడించిన అహరోను చేతికర్ర, తర్వాత అది ఆజ్ఞల కదా నిబంధన పలక. వినండి, ఆ మందసంలో ఏమున్నాయి? మన్నాగల బంగారు పాత్ర. మన్నాగల బంగారు పాత్ర దేవుని సాదృశ్యం అంటే జీవాహారమైన ప్రభువు యేసుకి సాదృశ్యం ఉంది. రెండవది చిగురించిన అహరోను చేతి కర్ర పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. అది ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉంటే పిల్లరా, ఏ ఇంట్లో ఏ సంఘంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము కలిగి ఉంటారో వారు నియమించబడతారు. స్తోత్రం పెట్టండి. హల్లెలూయా. మరి నీ హృదయంలో మనసు ఉందా?
నీ హృదయంలో మనసు ఉందా? నీ హృదయంలో, నీ ఇంటిలో ఈ మనసు అంటే ఏముండాలి? జీవాహారమైన ప్రభువుతో సహవాసం ఉండాలి. చిగురించిన ఆహారంలో చేతికర్ర అంటే దానికి పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలి. తర్వాత 10 ఆజ్ఞలు గలపాలంటే వాక్యం, ధర్మశాస్త్రం మన హృదయంలో ఉండాలి. అప్పుడు మనం దీవించబడతాం. చిన్నప్పుడు అండి 2 నిక్కర్లు ఉండేయండి, చాలా పేదరికం. వెనకాల అడిగిపోయి చిరిగిపోయింది. సైన్స్ అందరూ మంచి బట్టలు వేసుకుని ఉంటే వెటకరించేవాడు, వేళపాలన చేసేవాడు. మా అమ్మ నన్ను ఏంటమ్మా మంచి బట్టలు కొనవాలంటే మా అమ్మ ఏమన్నా తెలుసు, నాకు బైబిల్ కొనిచ్చి ఈ బైబిల్ని మొయ్యరా నువ్వు, ఈ బైబిల్ని నువ్వు మోస్తే నువ్వు మోస్తుందని చెప్పింది మా అమ్మ. నాకు చాలా గట్టిగా నాటుకుపోయిందండి, నన్ను అడిగితే నేను నీకు ఇవ్వకపోవచ్చేమో కానీ ఏసైని అడిగితే ఏసై కాదనకుండా అనుకుంటూ ఇస్తాడండి. ఆ రోజు నుంచి మా అమ్మని అడుగుతూ మానేశాను, ఏసైని అడగడం స్టార్ట్ చేశాను. బీరువా నిండా ఎన్ని బట్టలండి, నాకు ఎన్ని బట్టలు కుట్టించుకోలేని, వేసుకోలేని, ఇప్పటికి ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇదో నాకు వచ్చే బ్రదర్కి వీళ్ళందరికీ ఎన్ని బట్టలు ఇస్తా ఉంటాను, ఏసైకి ఇస్తా ఉంటాను. స్తోత్రం చెప్పాలి. ప్రియమైనటువంటి వాళ్ళ దగ్గర చూడండి, మందసాన్ని కలిగి ఉంటే ఏ కలిగి ఉంటే ఇదిగో ఈ వాక్యం అనే మందసాన్ని మనం కలిగి ఉంటే, ఈ వాక్యం అనే మందసాన్ని మనం కలిగి ఉంటే ఈ వాక్యం మనల్ని ఆశీర్వదిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం మనం ఏం చేస్తుంది? ఆశీర్వదిస్తుంది. స్తోత్రం చెప్పండి. అన్యులైన ఉపయోగం ఆశీర్వదించబడే 3 నెలలే ఆశీర్వాదం. ఎన్ని నెలల్లో? సంవత్సరాలు గడిస్తున్న ఆశీర్వాదం మొదలైపోతున్నాం. కానీ 3 నెలల్లో ఆశీర్వాదం చూసాడు. కారణం ఏంటంటే దేవుని మందసాన్ని ఉపయోగం కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. 3వదిగా ప్రియులారా, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇస్తే ఆశీర్వాదం కలుగుతుంది. రాసుకోండి, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇస్తే ఆశీర్వాదం కలుగుతుంది. మా సంఘస్థులు చాలా మంది అడుగుతారు, అయ్యారు మా ఇంటికి వచ్చి మీరు చెయ్యి కడిగితే చాలండి, మా ఇంట్లో భోజనం చేస్తే చాలండి అని అడుగుతారు. ఎందుకో తెలుసా? మీకు మాట చెప్పిన, దైవ సేవకుడు మీ ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తే మీకు ఎంత ఆశీర్వాదమో తెలుసు. నీకు కొంతమంది దైవ సేవకుడు విలువ అసలు తెలియదండి. చుట్టాలు బంధువులు వస్తే అగ్గగ్గలు ఆడిపోయి కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చేసి వాళ్ళకి రకరకాల చికెన్ మటన్ ఎన్ని రకాలు వంట పెట్టేస్తారు. కనీసం పాస్టర్ గారు హౌస్ విజిటింగ్ చేసేటప్పుడు ఇంటికి వస్తే కూర్చోండి గౌరవించే వాళ్ళు ఉంటారు, మంచినీళ్ళు తాగుతారా అని అడిగే వాళ్ళు ఉంటారు. మీరు మంచోళ్ళే, అయ్యగారు చెప్పారు కదా మా సంఘం చాలా మంచోళ్ళు అండి అని చెప్పారు. మీకోసం మంచి సాక్ష్యం చెప్పారు. పిల్లలు ఇక్కడ మనం చూస్తుంటే సేవకుడిగా ఆతిథ్యం ఇస్తే దీవెన కలుగుతుందో తెలుసండి కదా. చూడండి, బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని చూపిస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8-9 వచనాలు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఒక దినమందు ఎలీషా సునేము పట్టణంలోకి పోగా, ఆమె పేరేమని రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఆమె చెప్పాలి, ఎందులో పడ్డారు? ఆమె పేరు లేదా? ఇక్కడ కూడా సంఘంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. నేను అంటున్నాను, నీకు మంచి పేరు నీ తల్లిదండ్రులు పెట్టి ఉండొచ్చు, లేకపోతే నీకు తల్లిదండ్రులు మంచి పేరు పెట్టలేదని ఫీల్ అవుతూ ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్త్రీకి ఏమని పేరు పెట్టాడు తెలుసా? కనురాలో పేరు పెట్టాడు. ఎందులో కనురాలో తెలుసా? ఎలీషా ప్రవక్త సునేమి పట్టణానికి వస్తే, అయ్యో మా ప్రాంత క్షేమం కోసం దైవజనుడు మా ప్రాంతానికి వచ్చాడని ఆ దైవజనుడిని తన ఇంటికి ఆహ్వానించి ఆ దైవజనుడిని ఆకలి తీర్చడం అనే కనురాలు. దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వడంలో, దైవజనుడిని ఆకలి తీర్చడంలో అనే కనురాలు. ఇంకా ఏం చేస్తుంది తెలుసా? ఒకరోజు ఒక్కసారి పిలిచిన పాపానికి సునేమి పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆమె ఇంట్లోనే భోజనం చేస్తున్నాడట. ఒకసారి పిలిచిన పాపానికి వచ్చిన ప్రతిసారి అక్కడికి వచ్చేస్తున్నాడట. ఆమె విసుకుందా? సనుక్కుందా? లేదే. దైవజనుని పిల్లగా ప్రేమించింది, దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చింది. జాగ్రత్తగా వినాలి.
ఒకరోజు తన పెళ్లితో చెప్పిన, ఒకవేళ నా భర్త ఈ దైవ సేవకుడి కోసం ఏదైనా తప్పుగా అనుకుంటున్నాడేమో అని చెప్పి, అయ్యా పెళ్లి మన ఎంతకు వచ్చి వాడు అందరిలాంటి పాస్టర్ గారు కాదు. చూసారా, జయప్రకాశ్ అన్న కూడా అందరిలాంటి పాస్టర్ గారు కాదు. ఈ ప్రాంతంలో ఎంతో మంది సేవకులు ఉండొచ్చు, కానీ ఈ పాస్టర్ గారు ప్రత్యేకమైన వాడు. మన ఎంతకు వచ్చున్న వాడు భక్తి గల దైవజనుడు. స్తోత్రం చెప్పండి. చాలా సంఘాలకు వెళ్తుందండి, ఎంత క్రమశిక్షణ, టైం అంటే టైమే అన్నది. వర్షం వచ్చినా కూడా చేశాడండి. ఎంత అద్భుతమైనటువంటి క్రమశిక్షణతో ఆయన ఉంటూ సంఘమైన మిమ్మల్ని కూడా అలాగే పెంచుతున్నాడు కదా. మన ఎంతకు వచ్చి చూసుకోవాల్సిన వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుతానని చెప్పి ఆ దైవజనుడు కర్మేల పర్వతంలో ఒక గుహలో ఉంటున్నాడు. కానీ ఆ దైవజనుడు మన ఇంటి మీద ఒక గది కట్టిద్దాం. ఏం కట్టిద్దాం? ఒక గది. మన ఎందుకు వచ్చినప్పుడల్లా మనం పడుకొని మంచం పెట్టి దైవజనుడు పడుకోకూడదు. మనం కూర్చున్న కుర్చీలో దైవజనుడు కూర్చోవడం కాదు. దైవజనుడు కంటే అన్ని ప్రత్యేకంగా ఉండాలి. నేను ఇలా వాక్యం చెప్తుంటే ఒకసారి మా అమ్మమ్మ ఏం చేసింది తెలుసా? మా అమ్మమ్మ మనవరుడే చూడదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఒక కొత్త సబ్బు పెట్టి, నాకు ఒక టవల్, నాకు ఒక మంచం, అన్ని సపరేట్. ఈ వాక్యం విన్న తర్వాత అవి మారిపోయింది. స్తోత్రం చెప్పండి. ఏమమ్మా అంటే, నువ్వు నా మనవరం కాదు, సేవకుడిగా ఉంటుంది. స్తోత్రం చెప్పడే. హల్లెలూయా. మన ఎంతకు వచ్చి చూసుకోవచ్చున్న వాడు భక్తిగా దైవజనుడని నేను ఎరుగుతున్నాను. మన ఇంటి మీద ఏం కట్టాలి? ఒక చిన్న గది కట్టి, అందులో దైవజనుడు పడుకోవడానికి ఒక మంచము, అతను కూర్చోవడానికి ఒక పీట, అతను భోజనం చేయడానికి ఒక బల్ల, ఆ ఇంట్లో వెలుగుకోవడానికి ఒక దీపస్తంభము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనుడిని ప్రేమించి, దైవజనుడి అవసరాలకు ఇచ్చి, దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చిన ఆ సునేమి పట్టణాసురాలు పాడైపోయిందా? 13వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఎలీషా ప్రవక్త ఆమెను పిలిపించి, ఇంత శ్రద్ధాభక్తులు మా ఎడల కనుపరిచితివి, నేను నీకేం చెయ్యాలి? ఎలా భక్తి చేసిందట? అందరూ చెప్పాలి, ఎలా భక్తి చేసిందట? నీ శ్రద్ధ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందండి. నీ శ్రద్ధ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. 30 రోజులంటే 3 రోజులు కూడా వరకు వేరే జనాలు రావట్లేదండి ఈ రోజుల్లో. 30 రోజులంటే మానవుల్లో వస్తున్నారు మీరు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడం, మీ ప్రయాస ప్రభావం వ్యర్థం కాదు. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేసే మీ జీవితంలో జరుగుతున్నాడు. హల్లెలూయా. ఆ సునేమిరాలు అడగలేదు, కానీ మరుసటి ఏట ఇదే రోజుల్లో దైవజనుడు అడిగా, నీకు ఏం కావాలంటే, నేను స్వజనులలో ఉన్నానయ్యా, నాకే లోటు లేదన్నా. మరి ఆ దైవజనుడికి అనేక కుమారుడు లేడని ఎవరు చెప్పారు? గెహజీ. ఎవరు చెప్పారు? ఎలీషా ప్రవక్త ఇంటికి వెళ్ళి ఆమె పెట్టే భోజనం తిని అక్కడ ఇంటికి క్షమ కోసం ప్రార్థన చేస్తాడు, అంతే. ఈ గెహజీ అనేవాడు ఎలాంటి వాడు తెలుసా? ఆమె ఇంటికి వచ్చినవాడు కుదరలేడు. మొత్తం ఈ ఫ్యామిలీ అలాంటిది. వీళ్ళ కోసం మొత్తం ఎంక్వైరీ. సంఘంలో కూడా కొంతమంది ఉంటారు, చూసి రమ్మంటే కాల్చి వచ్చేవాడు. అమ్మ చూసి రమ్మంటే అపవాది బుద్ధి కలిగిన అపవాది యొక్క ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. ఎలా అంటే తెలుసా? అపవాది ఏం చేశాడు? ఆడు అక్కడే పోయాడా? పరలోకం నుంచి దేవుడికి ఎంటేస్తే ఒక్కడే వచ్చాడా? 3వ భాగం దేవుడిని ఈ తోకతో వేయించుకొచ్చేసాడండి. సంఘంలో కూడా తాను చెడ్డపోతే వదనాలలో చేసినట్టుగా వాడు పాడైపోయి చెడిపోయినట్టు నలుగురిని చెడగొడుతూ ఉంటాడు. నా ప్రియమైనటువంటి వారిలో మనం చూస్తుంటే, జాగ్రత్తగా ఆలోచిస్తుంటే, ఈ సునేమిరాల కోసం ఎంక్వైరీ చేసి దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఆమెకు కుమారుడు లేడు అని చెప్పాడు. ఆమె పెళ్లి ముసలివాడు. దైవజనుడు వచ్చి అక్కడే ఉంటున్నాడు. సమాజం ఏమనుకుంటుంది చెప్పండి? పెళ్లికి వస్తే ముసలివాడు, పిల్లలకుంటే ఛాన్స్ లేదు, పాస్టర్ గారు వచ్చి అక్కడే ఉంటున్నాడు. సమాజం ఏమంటది? పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నాడేంటి, ఆ ఇంటికి వెళ్తున్నాడేంటి అని అంటారు కదా. సో పిల్లరా, దైవజనుడు పలికాడు, మరుసటి ఏట ఇదే నీ కౌలిలో పిల్లరా. నేను గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ పిలిచింది నమ్మదగిన వాడు కాబట్టి చెప్తున్నా. ఈసీలో ఉండి, థైరాయిడ్ ఉండి పిల్లలు పుట్టరని చెప్పిన వారికి, మా తాపేశ్వర సంఘంలో చౌదరి విజయ అనే ఆమెకి గర్భసంఖ్య తీసేశారు, పిల్లలు పుట్టరు ఇంకా. కానీ ప్రార్థన చేస్తే దేవుడు గర్భాన్ని ఇచ్చాడు. తెలుసా మీకు?
ప్రార్థన చేస్తే దేవుడు పెళ్లి చేసాం, మేము భర్త వదిలేసాడు, పిల్లలు పుట్టరని, రెండో పిల్లలు చేసుకునే ఆడపిల్లలు ఉన్నారు. పెళ్లిలో ఆమెను ఆశీర్వదించాం, పిల్ల పాపలతో గర్తిల్లు అంటే పాస్టర్ గారు ఎందుకు అలా ప్రార్థన చేశారని అంది. ఆ పిల్లలు పుట్టన్నాయి కదా, ఇద్దరు పిల్లలు ఉన్నామని చేసుకున్నానండి. ఎందుకు వచ్చిందో తెలియదమ్మా అని అంటే 3 నెలల తర్వాత ఫోన్ చేసి పాస్టర్ గారు నేను కన్సీవ్ అయ్యానండి అని అంది. ఇది మెడికల్ శాస్త్రంలో అసంభవం, వైద్యపరంగా అసంభవం, కానీ ఇప్పుడు కదా దేవునికి సమస్తము కదా, దేవునికి సమస్తము. 9వ నెలలో ఫోన్ చేసి పాస్టర్ గారి కడుపులో టెస్ట్ చేయించుకుంటే ఆడపిల్ల అయితే వదిలేస్తానంటే అడిగిన, ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉన్నారు. మగపిల్లోడే పుట్టాలని ప్రార్థన చేయండి. మగపిల్లోడు పుట్టి కర్ణాటకలో మాకు 18 ఎకరాలు ఉంది. ఆ 18 ఎకరాల్లో మేము బాస్మతి రైస్ పండిస్తాము. ఆ బాస్మతి రైస్ మీకు 5 బస్తాలు పంపిస్తానంది. మగపిల్లోడే పుట్టాడు, బాస్మతి రైస్ ఒక గింజ కూడా పంపల. కృతజ్ఞత ఉందంటారా? చెప్పాలి. కృతజ్ఞత ఉందంటారా? ఒంటరి మీద ఒక సంఘం ఉంటుంది, అక్కడికి వెళ్ళి బాప్తిసం పొంది 10,000 అనిపించిందండి. ఆ విషయం తెలిసి చాలా బాధ అనిపించింది. పిల్లలు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, మేలు మన ద్వారా పొందుతారు. ఇందాక కదా, మనం మేతేస్తే గుడ్డు ఇంకో చోట పెట్టే రకాల. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవకులకు ఆతిథ్యం ఇచ్చిన సులేమీరాలు దీవించబడిందా లేదా? దైవజనుడు ఆశీర్వదించాడు. ఆ దైవజనుడు ఆశీర్వాదం ఆమె ఇంటిలో ఒక మగబిడ్డను కన్నది. స్తోత్రం చెప్పండి. ఈరోజు సంఘంలో ఒకవేళ ఎవరైనా సంతానం లేని వారు ఉంటే కనుక దేవుడు విషయంలో గర్భాన్ని తెచ్చుకుంటాక. హల్లెలూయా, హల్లెలూయా. నా వాక్యాన్ని ముగింపులోకి తీసుకొచ్చేస్తూ సేవకులకు ఆతిథ్యం ఇస్తూ అనే మాట నేను మాట్లాడేటప్పుడు ఒకసారి స్టోర్పురం సుధాకర్ గారితో పరిచయం చేసినప్పుడు ఆ దైవజనుడితో కలిసి తెనాలి అనే ప్రాంతానికి వాక్యం చెప్పడానికి ఆ దైవజనుడు వెళ్తే ఆయనతో పాటు పరిచయం చేయడానికి వెళ్ళాను. ఇలాగే వాక్యం అయిపోయిన తర్వాత విశ్వాసం ఇంటి దగ్గర కూర్చున్నాం. రకరకాల ఆహార పదార్థాలు రెడీ చేసింది. అయ్యారు మీకోసమే వండాను తినండి అంటే ఏది వదలకుండా ఆయన తినేసి కడుపు నిండా తినేసి వరకు వచ్చేస్తామా ఆశీర్వదించాడు. మరుసటి సంవత్సరం కూడా పిలిచాడు పాస్టర్ గారు. పిలిస్తే ఈసారి భోజనం ఆమె ఇంట్లో కాదు ఇంకొక ఇంట్లో. కానీ పాస్టర్ గారు అన్నాం అయ్యారు కొన్ని సంవత్సరం చాలా మంచి భోజనం పెట్టిందండి, ఆమె ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమంటారా అని అడిగాం. అడగకుండా వెళ్ళలేదు, అడిగాను. వెళ్ళండి అయ్యారు అని చెప్పేసి అంటే వెళ్ళి ఆ ఇంటి దగ్గర తలుపు కొట్టాడు దైవజనుడు. తలుపు తీసింది, తలుపు పిల్లలు వాళ్ళ కొడుకు వచ్చి తలుపు తీశాడు. ఎవర్రా అని అడిగింది. ఎవర్రా అంటే కొన్ని సంవత్సరం పందులా తినేసి పోయడంలో కదా పాటలు వచ్చాడమ్మా అన్నట్టు. ఈ బట్టరు పందులా తినేసి పోయడమ్మా కదా ఆ పాస్టర్ గారు వచ్చాడమ్మా అని అన్నాడు. ఆ మాట వినము. ఆ పిల్లలు నోరు నొక్కేస్తుంది వచ్చి, ఆ పిల్లలు నోరు నొక్కేస్తుంది అంటే తినేసి వెళ్ళిపోయిందా? ఏముంది ఏముంది చెప్పండి. ముందేమో అయ్యారు వందనాలు అంటారా? పైకలగా ఎంత గడ్డంటారు పై ప్రేమ యథార్థ పప్పులు కాలుస్తూ తేలిక మాటలు మాట్లాడతారు. లోపల వెనకాల ఎలా ప్రవర్తిస్తున్నామో ఆలోచించండి. చాలా అంటే చాలా బాధ ఏడ్చాడు దైవజనుడు పిల్ల. ఈరోజు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు అబ్రహాము దొరుకుని దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి అబ్రహాం దీవించబడ్డాడు బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. దైవ సేవకుని ప్రేమిస్తే, దైవ సేవకుని అవసరాలు తీరిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. సంఘంలో ఏ అవసరాలు ఉన్నాయో, మందిరంలో ఏ అవసరాలు ఉన్నాయో, దైవజనుడికి ఏ అవసరాలు ఉన్నాయో సంఘం చూడాలి. దైవజనుడు ఆకలి తీరిస్తే, దైవజనుడు అవసరాలు తీరిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా పిల్లరా బైబిల్ గ్రంథంలో నుండి ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. యాజకులు ప్రజల మీద దేవుని నామాన్ని ఉచ్చరించడం వలన ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని సేవకులమైన మేము దేవుని నామాన్ని ఉచ్చరించడం వలన మా చేతులు మీ నెత్తి మీద నుంచి ప్రాంతం చేయడం ద్వారా దేవుడిని ఆశీర్వదిస్తాడు. బైబిల్ అక్కడేమో ఉందంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 27వ వచనం చదవండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 27వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారి ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించి. గట్టిగా స్తోత్రం చెప్పండి.
మాటలతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు నా నామాన్ని ప్రజల మీద ఉచ్చరిస్తే నేను వారిని ఆశీర్వదిస్తాను. స్తోత్రం చెప్పండి అమ్మ. అందుకే దైవజనుడు రోజంటే ఆశీర్వాదాలు వచ్చేలాగే మనం బ్రతకాలి. దైవజనాన్ని దుఃఖపెట్టకూడదు, దైవజనాన్ని బాధపెట్టకూడదు. హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు, నీ పైన నాయకునిగా ఉన్నవాడు లెక్క అప్పచెప్పవలసిన వాడు అని నీ ఆత్మలను కాయిచున్నారు కనుక దుఃఖముతో వారు ఆ పని చేసిన ఎడల నీకు నిష్ప్రయోజనము. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. మధుసూదన్ గారని మా ట్రైనింగ్ లో ఒక టీచర్, ఆయన సింగరేణి దగ్గరలో ఆయన సేవ చేస్తున్నాడు. హోసన్న మినిస్ట్రీస్ అయింది. ఆయన మా ట్రైనింగ్ లో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆయన దగ్గర ఒక శిష్యర్గా చేయడానికి వాళ్ళ అమ్మగారు అన్నట, అయ్యా వీడు దగ్గర పనులు చేస్తున్నాడు, మీతో తీసుకెళ్ళిపోతూ ఉండండి అయ్యా అంటే దైవజనుడు కూడా తీసుకుని వెళ్తూ ఉండేవాడు. వీడు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే ఒక రోజు మాస్టర్ గారు పదే పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే రోజు తిట్టేవాడట. ఏమని? పిచ్చోడా అని వాడట. ఏమని వాడు? నీ బుర్రతో జరిగిన దగ్గర పిచ్చోడా లేడట. నిజంగానే పిచ్చోడైపోయాడండి. నిజంగానే పిచ్చోడైపోయి రోజులు తిరుగుతున్నాడండి. ఒకరోజు దైవజనుడు పడుకుంటే దేవుడు ఆ దైవజనుతో మాట్లాడుతున్నట్టు, నువ్వు పిచ్చోడా అన్నావు కదా, నీ నోటి మాటల వల్ల పిచ్చోడైపోయాడు. ఎవరి వల్ల? నీ నోటి మాటల వల్లే. మన నోటి అంటే ఎలాంటి మాటలు రావాలి? ఆశీర్వాదం వచనాలే రావాలి, మంచి మాటలే రావాలి, శుభవార్తలే రావాలి. గుర్తుపెట్టుకోండి. అందుకే దైవజనుడిని బాధ పెట్టకూడదండి, దైవజనుడిని దుఃఖ పెట్టకూడదు. దైవజను ఆశీర్వదిస్తే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. అంతకు అన్నాడు కదా, యాజకులు నా నామములు ప్రజల మీద ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిగా మలాఖీ గ్రంథంలో 3:10 చదవండి. ఆశీర్వాదం ఎలా కలుగుతుంది? మొట్టమొదటిగా ఆశీర్వాదం ఎలా కలుగుతుంది? ప్రార్థన ద్వారా కలుగుతుంది. రెండవదిగా దేవుని మందసాన్ని కలిగి ఉంటే ఆశీర్వాదం కలుగుతుంది. మూడవదిగా దేవుని సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. నాలుగవదిగా యాజకుడు దేవుని నామాన్ని మన మీద ఉచ్చరించడం ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. ఐదవదిగా దేవునికి నమ్మకంగా ఇస్తే ఆశీర్వాదం కలుగుతుంది. చూడండి, మలాఖీ గ్రంథం 3:10 చదువు. నా మందిరములో ఆహారము నిమిత్తము 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను పరిచదనని సైన్యముని అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్ని దీవెనలట? పట్టజాలనంత. కావాలవద్దా? కావాలవద్దా? మీరు ఏ టేస్ట్ వాడుతున్నారు? ఏ టేస్ట్ వాడుతున్నారు? మీ పేస్ట్ లో ఉప్పు ఉందా? మీ పేస్ట్ లో ఉప్పు ఉందా? లేకపోతే గోడల వల్ల కొట్టుకున్నారు? వచ్చేస్తారు, జాగ్రత్త. కోల్గేట్ కంపెనీ వ్యవస్థాపకుడు విలియం కోల్గేట్ అండి ఒక కట్ట నెత్తి మీద పెట్టుకుని ఊర్లంతా తిరిగి అమ్మితే ఎంత వచ్చేది తెలుసా? ₹1 వచ్చిందట. ఎంత వచ్చేది? ₹1 వస్తే ఆ రూపాయిలో 10 పైసలు తీసి దేవుడికి పక్కన పెట్టేవాడట. ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే కట్ట మీద అమ్ముకునే వాడికి ఒక సైకిల్ కొనుక్కున్నాడు. ఆ సైకిల్ మీద వెనకాల ఒక మూట పెట్టుకొని ఆ మూట ఒక ఊర్లో అమ్ముకునే వాడు 4 ఊర్లు కవర్ చేస్తున్నాడు. రోజుకి ₹10 సంపాదిస్తున్నాడు. ఎంత? ₹10 ఎంత తీస్తున్నాడు? ₹1 తీస్తున్నాడు. దేవుడు నమ్మకత్వాన్ని చూసి ఏం చేశాడంటే ఒక ఎడ్ల బండి కొనుక్కున్నాడు. ఎడ్ల బండి మీద ఒక 4 ఎడ్ల బండ్లు కొనుక్కుని 4 వైపులో వ్యాపారం చేస్తున్నాడు. రోజు ₹100 సంపాదిస్తున్నాడు. మందులు ఎంత ఇస్తున్నాడు? ₹10 పక్కన పెట్టినాడు. అలా లారీల మీద వెళ్ళిపోయింది అతను వ్యాపారం. లారీల మీద వెళ్ళిపోయేసరికి లక్షలు వస్తుంది. ₹1,00,000 వస్తుంటే ₹10,000 తీసుకొచ్చి దేవుడికి ఇస్తున్నాడు. అతను నమ్మకత్వాన్ని చూసి అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వాదం చేశాడు. ఒకరోజు ఆయన మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా
ఇంత ఇవ్వడానికి నాకు చాలా చేతులు రావట్లేదయ్యా, మనసు రావట్లేదయ్యా, తక్కువ ఇచ్చేలా ప్రార్థన చేయండి అన్నాడట. ఎవరు ప్రార్థన చేయమన్నాడు? నీ కోరికను దేవుడు సిద్ధింప చేయడు కాక అన్నాడట దైవజన్. అంతే మళ్ళీ నెమ్మదిగా వచ్చింది. లారీలు పోయి, ఎద్దుల బండ్లు పోయి, సైకిల్ పోయి, ఏమొచ్చింది చెప్పరే? తట్టొచ్చింది. ఆ తట్టగా రోజు ఇప్పుడు మరి లక్షల రూపాయలు చేతుల్లో చూసినవారు మళ్ళీ రోడ్డు దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది చెప్పండి? ఏమని అడిగాడు? తక్కువ ఇచ్చేలా ప్రార్థన చేయాలంటే దేవుడు కూడా ఎంత ఇవ్వాలి? తక్కువ ఇస్తాడు కదా. మరి ఇప్పుడు 10 పైసలు ఇవ్వచ్చు కదా, రూపాయి వస్తే ఎంత ఇవ్వచ్చు? 10 పైసలు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు 10,000 ఇవ్వడానికి మీకు చేతులకి వడికేస్తేనే బాధ వచ్చేస్తుంది అన్నావు కదా. వెంటనే పాస్టర్ గారి దగ్గర పరిగెట్టుకుని వచ్చి, అయ్యా తక్కువ ఇచ్చేలా ప్రార్థన చేయమని నన్ను దేవుడు తక్కువ ఇచ్చేలా ప్రార్థన చేయమంటే మొత్తానికి రూపాయి కదా తీసుకొచ్చేసాడు. నా పొరపాటు మన్నించండి. ఇదిగో నేను దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాను, నేను ఈ కోల్గేట్ కంపెనీ మీద వచ్చే 90% దేవుడికి ఇస్తాను, 10% నేను తీసుకుంటాను అన్నాడట. స్తోత్రం చెప్పండి. ఈ రోజు లేకపోయినా కానీ 90% దేవుని శాలరీ ఖర్చు పెట్టబడుతుంది. కోల్గేట్ కంపెనీ ఈరోజు ఎన్ని కంపెనీలు వచ్చినా కోల్గేట్ కంపెనీ డబ్బుకొట్టే కంపెనీలు ఉన్నాయా చెప్పండి? ప్రపంచమంతా, ఇండియా కాదు ప్రపంచమంతా కోల్గేట్ కంపెనీ ఉంది. కోల్గేట్ కంపెనీకి తిరుగులేదు. అంతగా ప్రపంచమంతా కోల్గేట్ కంపెనీ వ్యాపించడానికి, దీవించబడడానికి కారణం ఏంటో తెలుసా? విలియం కోల్గేట్ యొక్క నమ్మకత్వమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట అంటున్నాను, సిలువలో దొంగకైనా క్షమాపణ ఉంది కానీ దేవుడి దగ్గర దొంగతనం చేసిన వాడికి క్షమాపణ ఉంటుందా చెప్పరే? దేవుడి దగ్గర దొంగతనం చేసేవాడికి క్షమాపణ ఉంటుందా? దేవుడి సొమ్ము దొంగతనం చేసేవాడికి క్షమాపణ ఉంటుందా? ఇస్కరియోతు యోగా యేసయ్యకి ఇచ్చే కానుకల సంచులకి నెక్క ఉంటే వీడట. కొంతమంది కూడా దేవుని ఇప్పుడు 100 రూపాయలు వస్తుంది అనుకోండి, 100 రూపాయలు 10 రూపాయలు ఎవరిది చెప్పాలి? 90 రూపాయలు నువ్వు తీసుకో, 10 రూపాయలు నాకు ఇవ్వు అన్నాడు దేవుడు. 10 రూపాయలు ఎక్కువ, 90 రూపాయలు ఎక్కువ చెప్పాలి? 1000 రూపాయలు 100 రూపాయలు నాది, 900 నీదే అన్నాడు. 900 ఎక్కువ, 100 ఎక్కువ. కానీ ఆ 900 సరిపోవు అన్నట్టు ఆ 100 రూపాయలు కూడా తినేస్తాం మనం. ఆ 100 రూపాయలు కూడా తినేస్తాం. ఎలా వస్తుంది ఆశీర్వాదం? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరాలకు వచ్చినా, పాటలు పాడినా, పరిచయం చేసినా, వాక్యం చదివినా, ఎంత చేసినా కానీ ఆశీర్వాదం ఎందుకు లేదు? మా సంఘంలో వెస్లీ అని ఒక తమ్ముడు ఉంటాడు, జాన్ పీటర్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు నాకు. వాళ్ళు ఎంత అప్పుల్లో ఉంటారు. ఎన్నిసార్లు చెప్తాను నేను వాళ్ళకి, ఎన్నిసార్లు చెప్తాను, అన్ని బాగానే చేస్తారండి వాళ్ళు. దశంభాగం మాత్రమే ఎవరు దశంభాగం ఎవరు కాబట్టి కుడుకులో పడ్డ ఎరకల అప్పుల్లో పడి కొట్టుకుంటున్నారు అంతే. ఏదో తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ ముఖం ముందే చెప్తాను ఈ మాట, భయం ఏమీ లేదు, వాళ్ళ ముఖం ముందే చెప్తాను ఈ మాట. మీరు బాగుపడాలంటే, దీవించబడాలంటే, మీ సమస్యలన్నీ దేవుడు తొలగించాలంటే, మీ అప్పులు తీరుకోవాలంటే దేవుడిని నమ్మకంగా ఇవ్వడం ప్రారంభించండి, మీరు దీవించబడతారంటారు. స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం ఎలా జరుగుతుందంటే ఒకటి ప్రార్థన ద్వారా, ఎద్దేసి ప్రార్థన ద్వారా అతని శాపము ఆశీర్వాదంగా మారిపోయింది. రెండవది ఆశీర్వాదం మందసం ఉండడం ద్వారా, అంటే దేవుని వాక్యం మనలో ఉండడం ద్వారా, వాక్యానుసారంగా మనం బ్రతకడం ద్వారా మనకు ఆశీర్వాదము కలుగుతుంది. దానికి ఒకే దేవుడు అని భక్తుడు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. మూడవదిగా పిల్లరా, దేవుని సేవకుడు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. సునేమియురాలంతగా దీవించబడింది. కారణం ఏంటంటే దేవుని సేవకుడికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆమె దీవించబడింది. ప్రియరా, దేవుని సేవకులు దేవుని నామాన్ని ఉచ్చరించడం ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది అని బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవుని సేవకులు మనల్ని ఆశీర్వదిస్తే ఆశీర్వాదం కలుగుతుంది. ప్రియరా, ఆ తర్వాత దేవునికి నమ్మకంగా ఇవ్వడం ద్వారా, అమ్మ దేవుడికి చెప్పాలి నమ్మకంగా ఇవ్వడం ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. ప్రియరా, ఈరోజు ఇంకా చివరిగా ఒక వాక్యం చదవండి ఒకసారి. మనం చాలా మందికి ఎంత దీవించబడినా, ఎంత ఆశీర్వదించబడినా అది కోతకు లేకుందండి, ఏడుకు లేకుందండి అని చెప్పి ఏం చేస్తారు? యంత్రాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఏమండి, లేకపోతే వీళ్ళు కలబంద తెచ్చుకు తగ్గించుకునే వాళ్ళు ఉంటారు, దిష్టి బొమ్మలు తెచ్చుకు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. నేను అంటున్నాను, ఎవరు ఎంత ఏడ్చినా వాళ్ళ కోల కానీ, ఏడుపు కానీ, దిష్టి కానీ మనకు తగలదు. ఎందుకు తెలుసా? బైబిల్ ఒక వాక్యం చదవండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 5వ వచనంలో
అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. దేవుడికి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దీవించబడితే, నువ్వు ఆశీర్వదించబడుతుంటే నీ ఇంట్లో లేకపోతే నీ వీధిలో నీ బంధువుల రూపంలో బిలాములంటే శాపనార్థాలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. బిలాములంటే శాపనార్థాలు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ఆ శాపనార్థాలన్నీ యేసయ్య ఎలా మార్చేస్తాడు? బిలాము మాట విన్నాడా యేసయ్య? బిలాము మాట విన్నాడా? బిలాము శాపనార్థాలు పలుకుతుంటే బిలాము పలికిన శాపనార్థాలన్నీ యేసయ్య ఎలా మార్చేశాడు? ఎందుకో తెలుసా? యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య పక్కన చేయించి చెప్పండి, యేసయ్య అన్న, యేసయ్య మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మనందరూ యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు చెప్తున్నాను దేవుని సేవకులకు, ఇది కాదండి, ఇదిగో ఇంతకు మించిన అద్భుతమైన మందిర స్థలంలో కట్టబడబోతుంది. ఆమేన్, హల్లెలూయా. సంఘ సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. ఈ ప్రాంతంలో బలమైన పరిచర్య జరిగించబోతున్నాడు. ఆత్మలో వివేచించి పరిశుద్ధాత్మలో నింపబడి మాట చెప్తున్నాను ప్రియులారా. ఈ ప్రాంతంలో బలమైన పరిచర్య జరగబోతుంది. అన్నది ద్వారా దేవుడు అనేక అద్భుతాలను జరిగించబోతున్నాడు. ఈ ప్రాంతంలో ఒక ఉద్యోగం రగిలిపోబోతుంది. ఈ 30 రోజులు జరుగుతున్న ప్రాంతంలో కూడా ఒక ఉద్యోగం రగిలిపోబోతుంది ప్రియులారా. నా ప్రియులారా, నా వాక్యాన్ని ముగించేస్తున్నాను. ముగించే ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీలో ఇంకా ఎంతమంది బాప్తిస్మం పొందలేదు? పుట్ యువర్ హ్యాండ్స్. కడప తర్వాత ఎవడుందన్నా? ఎవరు తర్వాత? ఆ తర్వాత చూడండి. చూడండిలో లిడియా అనే పాస్టర్ గారు నన్ను ప్రతి సంవత్సరం పిలుస్తారు వాళ్ళ సంఘానికి. పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో లోపలికి ఉంటుంది సంఘం. ఇలాగే వాక్యం చెప్పాను. వాక్యం చెప్తే పాస్టర్ గారు కూతురే బాప్తిసం పొందల. వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారు కూతురు ఫస్ట్ నిలబడింది బాప్తిస్మానికి. ఆ సంఘంలో బాప్తిస్మం అంటే కానీ బాప్తిస్మం అన్నారనే సంఘానికి రానంటాడు ఒక గమనిస్తాడు. వాడు కూడా లేచి నిలబడిపోయి బాప్తిస్మం. నేనే తీసుకొచ్చాను ఇక్కడ. గొర్రెపోలేదు కాలం ఉంటుంది, ఆ కాలంలో బాప్తిస్మాలు ఇచ్చాను. ఈరోజు నేను అన్నాను, నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు, చిన్నపిల్లడు కాదు. నేను తల్లిదండ్రులు సినిమాకి వెళ్తానంటే లోపల ఏమి చేస్తానన్నా ఎంకరేజ్ చేస్తాను, డబ్బులు ఇచ్చి మరి వెళ్ళమంటారు. బాప్తిస్మం అనేసరికి ఏమంటారు తెలుసా? వెనక్కి లాగేస్తారు. ఈ పెళ్లి అవ్వదేమో. మేము మా అక్కకి బాప్తిస్మం ఇచ్చాము, 12వ సంవత్సరంలో మాకు బాప్తిస్మం తీసుకుంటే చుట్టాలందరూ అన్నారు పెళ్లి అవ్వదు అని అన్నారు. కనమయ్య మామూలు చేసేది, బంధువుల ముందు ఆశ్చర్యపోయే విధంగా చేసేది. చెప్తున్నా కదా, చాలా మంది వ్యవస్థలు నేను ఈ మాట చెప్తున్నా, మీకోసం చెప్తున్నాను. నీ చిన్నపిల్లగా నీకు మంచిలో చెడు బాగా తెలుసు. సెల్ ఫోన్ ఎంత బాగా ఆపరేట్ చేస్తావు నువ్వు కదా. ఈ లోకంలో నేను మించిన జ్ఞానవంతులు లేదు కదా, అంత జ్ఞానంగా బ్రతుకుతున్నావు కదా. ఒక మాట చెప్తున్నాను, ఈ లోకంలో ఆధార్ కార్డులో నీ పేరు ఉంది, రేషన్ కార్డులో నీ పేరు ఉంది, జనాభా లెక్కలో నీ పేరు, అన్నిట్లో పేరు సంపాదించుకున్నావు. జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే, జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే నీ ఆత్మకు గ్యారంటీ లేదు, వారంటీ లేదు. గుండె సూటిగా గ్యారంటీ ఉంది. చివరికి వాటర్ బాటిల్కి కూడా ఎక్స్పైర్ డేట్ ఉంది. కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు, అవును కదా. బండి నడుపుతూ చచ్చిపోతున్నాను. వినాయక చవితికి డాన్స్ ఆడితే డీజే సౌండ్కి చచ్చిపోవడం. ఒక ఆయన భోజనం చేస్తున్నాడు, కూర్చున్నాడు, ఇలా అన్నం కడుపుని ముద్దలా పెట్టుకుంటున్నాడు, చెయ్యి అలాగే ఉండిపోయి మనం చచ్చిపోయాడు. మరణం ఏ క్షణాన్న ఎవరికి ఏ రూపం అసలు తెలియదు. తమ్ముడా, చెల్లి, రక్షణను వాయిదాలు వేయకు. 30 రోజులు అయిపోయాను తీసుకుంటాను లేదు అనుకో, క్రిస్మస్ కు తీసుకుంటాను లేకపోతే లెంట్ లో తీసుకుంటాను అని అనుకో. నీకు ఎప్పుడు మారు మనసు వచ్చిందో, ఎప్పుడు దేవుడితో మాట్లాడాడు, ఆ క్షణాన్ని బాప్తిస్మానికి సిద్ధపడిపోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది చేతులు ఎత్తారు? ఎంతమంది? ఒకసారి పైకెత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10 మంది వరకు సంఘంలో ఉన్నారండి.
10 మంది వరకు సంఘంలో ఉన్నారు. అమ్మా, యేసు ప్రభువు నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే జీవ గ్రంథంలో నీ పేరు రాయబడ్డ, నీ మీద శాపం కొట్టి మతం కాదు ఇది, పరలోకానికి మార్పు. కాబట్టి మీరు యేసయ్యకి మందిరానికి వచ్చి పరిచర్య చేసిన పాటలు ఎన్ని చేసినా కానీ మీరు యేసయ్యకి సొంతం కాదు. మీరు ఏమైనా అనుకోవాలి, మీరు యేసయ్యకి ఎప్పుడు సొంతం అవుతారు? ఎప్పుడు సొంతం అవుతారు? బాప్తిస్మం పొందినప్పుడు. వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, మంచిదే. ఇక ఆలస్యం లేకుండా రోజు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు రక్షణకు ఆలస్యం చేయకుండా బాప్తిస్మం పొందండి. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన చేసుకునే ముందు మాట చెప్తాను. ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటూ ఇలాగే వాక్యం చెప్తున్నప్పుడు డిజిఎస్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ప్రత్యూస్ అని సినిమా నటి ఆ మీటింగ్ లో ఉండి వాక్యం వింటూ బాప్తిస్మం పొందమంటే చెప్తుంటే లేచి నిలబడి బాప్తిస్మం పొందుతానని ఇందులో సినిమా సెట్ నుంచి ఫోన్ వచ్చింది. ఫ్రెండ్ అందు వద్దు వెళ్ళొద్దు అని అంటే ఈ ఒక్క లాస్ట్ షూటింగ్, లాస్ట్ మూవీ ఇది అని చెప్పి వచ్చి బాప్తిస్మం పొందుతానని కారు తీసుకొని స్కూల్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయి స్పాట్ లో చచ్చిపోయింది. రక్తపు మడుగులు గిలగిల కొడుకులు చచ్చిపోయింది. రక్షణ తనకి అంత చేరుగా వచ్చింది, కానీ చేతులారా రక్షణ కోల్పోయింది. తమ్ముడా, చెల్లి, సహోదరుడా, సహోదరుడు కాదు, రక్షణకు వాయిదాలు వేయకు. ఇది నిన్ను భయపెట్టడానికో బెదిరించడానికో చెప్పట్లేదు. నీ మీద సంహార దూత ఏర్పాటు చేస్తుంది. నీ మీద కీడు నిన్ను తొలగుతుంది. ఆ కీడు, ఆ సంహార దూత నీ మీద కొడుతూ వెళ్ళాలంటే కనుక యేసయ్య రక్తంలో కడగబడాలి.